మొత్తం ఏవైతే చర్చలు జరిగినాయో సో ఈరోజు తెల్లవారుజామున 2:30 3 వరకు అసెంబ్లీ నడుస్తూనే ఉన్నది. అండ్ అలాగే ఈరోజు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండో విడత రుణమాఫీ చేస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. కానీ నేను ఒకటే కోరుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, రుణమాఫీ చేస్తామన్నారు బాగానే ఉంది. సో మీరు ఎప్పుడైతే మేనిఫెస్టోలో మేము రుణమాఫీ చేస్తామని చెప్పినారో సో ఆ రోజు టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఏం పెట్టలేదండి. అంటే రైతులకి ఇది ఉంటేనే రుణమాఫీ చేస్తాం, అది ఉంటేనే రుణమాఫీ చేస్తామని చెప్పి మేనిఫెస్టోలలో మా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మా దుద్దిల్ల శ్రీధర్బాబు గారు, ఆయనే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కాబట్టి సో ఆయన రుణమాఫీ చేస్తామని చెప్పారు. కానీ ఇది ఉంటేనే చేస్తాం, అది ఉంటేనే చేస్తాం అని చెప్పి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమీ పెట్టలేదు, ఏమీ కూడా లేవు. మరి ఇప్పుడు కొత్తగా వచ్చి రేషన్ కార్డ్స్, అది కూడా దట్టు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మేము రుణమాఫీ చేస్తాం, వాళ్ళు మాత్రమే అర్హులు, మిగతా వాళ్ళందరూ అనర్హులు అని చెప్పడంలో ఆంతర్యం ఏంటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే ఇది కేవలం రాజకీయ కుట్ర. ఈ డబ్బుల్ని మీరు ఏదైతే కాపాడుకోవడానికి, అంటే ఇప్పుడు రేషన్ కార్డు చాలామందికి లేదండి, ఎందుకు లేదు అనేది నేను స్పెసిఫిక్గా చెప్పక్కర్లే. ఎందుకంటే ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ మెంబర్స్ కావచ్చు, రేషన్ కార్డుల గురించి పదే పదే అడగడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాలు, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మాటికి గతం తవ్వుతున్నానని కాదు, కానీ గత 10 సంవత్సరాలకే గతంలో చేసిన వాటికే ఫ్యూచర్ కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి సో గత ప్రభుత్వంలో రేషన్ కార్డ్స్ అనేది ఇవ్వలేదు, అప్లై చేసుకున్నారు. ఇచ్చినా ఒకరిద్దరికి మాత్రమే. ఇప్పుడు 100 మంది అప్లై చేసుకుంటే ఒకరికో ఇద్దరికో తిప్పలు పడంగా వచ్చినాయి. సో ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సో చాలామంది ఈ రేషన్ కార్డ్ని అప్లై చేసుకోవడం జరిగింది. సో వాళ్ళెవ్వరికి కూడా లబ్ధిదారులకు రేషన్ కార్డులు రాలేదు. దయచేసి ఇది గుర్తించాలా. మరి రేషన్ కార్డులు లేకుండా మీరు టర్మ్స్ అండ్ కండిషన్ ఎట్లా పెడతారండి? రుణమాఫీ చేస్తాం, రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకే చేస్తామంటే రైతులకు రేషన్ కార్డులకు సంబంధం ఏంది? గవర్నమెంట్ జాబులు ఉన్న వాళ్ళకి, ఐఏఎస్లకు, ఐపీఎస్లకు, ముఖ్యంగా ఐఏఎస్లకు ఇంకో 2 రావాలి. ముఖ్యంగా ఐఏఎస్లకు, ఐపీఎస్లకు ఇద్దరికి కూడా ఈ గవర్నమెంట్ ఉద్యోగులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎవరైనా ఉన్నారు అంటే సో వాళ్ళకి యాక్చువల్గా రుణమాఫీ అనేది వర్తించదు. కానీ 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నోళ్ళు సో ఆటోమేటిక్గా వాళ్ళకు ఉన్న ఎకరాలు పొలాలు కూడా చాలా తక్కువనే, 5 ఎకరాలు 10 ఎకరాలు. సో చిన్న లబ్ధిదారులే వాళ్ళందరూ కూడా రుణమాఫీ కోసం అర్జీ పెట్టుకుంటారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మాటికి గతం తవ్వుతున్నానని కాదు, కానీ గత 10 సంవత్సరాలకే గతంలో చేసిన వాటికే ఫ్యూచర్ కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి సో గత ప్రభుత్వంలో రేషన్ కార్డ్స్ అనేది ఇవ్వలేదు, అప్లై చేసుకున్నారు. ఇచ్చినా ఒకరిద్దరికి మాత్రమే. ఇప్పుడు 100 మంది అప్లై చేసుకుంటే ఒకరికో ఇద్దరికో తిప్పలు పడంగా వచ్చినాయి. సో ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సో చాలామంది ఈ రేషన్ కార్డ్ని అప్లై చేసుకోవడం జరిగింది. సో వాళ్ళెవ్వరికి కూడా లబ్ధిదారులకు రేషన్ కార్డులు రాలేదు. దయచేసి ఇది గుర్తించాలా. మరి రేషన్ కార్డులు లేకుండా మీరు టర్మ్స్ అండ్ కండిషన్ ఎట్లా పెడతారండి? రుణమాఫీ చేస్తాం, రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకే చేస్తామంటే రైతులకు రేషన్ కార్డులకు సంబంధం ఏంది? గవర్నమెంట్ జాబులు ఉన్న వాళ్ళకి, ఐఏఎస్లకు, ఐపీఎస్లకు, ముఖ్యంగా ఐఏఎస్లకు ఇంకో 2 రావాలి. ముఖ్యంగా ఐఏఎస్లకు, ఐపీఎస్లకు ఇద్దరికి కూడా ఈ గవర్నమెంట్ ఉద్యోగులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎవరైనా ఉన్నారు అంటే సో వాళ్ళకి యాక్చువల్గా రుణమాఫీ అనేది వర్తించదు. కానీ 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నోళ్ళు సో ఆటోమేటిక్గా వాళ్ళకు ఉన్న ఎకరాలు పొలాలు కూడా చాలా తక్కువనే, 5 ఎకరాలు 10 ఎకరాలు. సో చిన్న లబ్ధిదారులే వాళ్ళందరూ కూడా రుణమాఫీ కోసం అర్జీ పెట్టుకుంటారు బ్యాంకులలో. సో మరి నేను అడిగేది ఏంటంటే, వాళ్ళకి చాలామందికి రేషన్ కార్డులు లేవు, కొంతమంది అప్లై చేసుకోలే, కొంతమంది బ్లాక్ అయినాయి, రకరకాల సమస్యలు ఉన్నాయి. మీరు ఏ రకంగా ఏ కోశాన వాళ్ళకి మీరు రుణమాఫీ చేస్తారు?
ఏ రకంగా మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతారు? ఇంకా 2 రావాలి. ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతారు అనేది నేను చెప్తా ఉన్నా. ఏ రకంగా పెడతారు అనేది నేను చెప్తా ఉన్నా. సో రైతులకు చాలా ఇబ్బందులు రైతులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎస్, చాలామందికి కొంతమంది హ్యాపీగా ఉన్నారు, నేను దానికి కాదంటలేను. కానీ మీరు డబ్బులు మిగిలించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్లా డబ్బులు మిగిల్చుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంటే, మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటున్నారు మళ్ళీ ఇక్కడ. సో మేనిఫెస్టోలో మీరు ఎక్కడ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చి రేషన్ కార్డు ఉన్నోళ్ళకే మేము రుణమాఫీ చేస్తాం మేడం, నిజంగా అన్యాయం అని చెప్పి నేను మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో సవరణలు చేసుకోవాలా. ఇది రైతులను మట్టి పూసి మామిడికాయ చేసి మీ మాటలతోటి మభ్యపెట్టడమే, వాళ్ళని మోసం చేయడమే అని చెప్పి నేను మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా దౌర్భాగ్యం అండి, మీరు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా రుణమాఫీ చేయకపోవడం. అండ్ అదే రకంగా ఇప్పుడు చేసిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటున్నారు. వైట్ రేషన్ కార్డులు ఉన్నోళ్ళకే మేము ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాం, మిగతా వాళ్ళకి చేయమంటున్నారు. మరి లేని వాళ్ళు ఏం చేయాలి? అడుక్క తినాలనా? మరి లేని వాళ్ళు ఎక్కడ పోవాలా? ఎవరిని అడగాల? మరి వాళ్ళకేమీ సవరణలు లేవా అని చెప్పి నేను డైరెక్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. అండ్ అదే రకంగా ఎస్, నిన్న యాదాద్రి ప్లాంట్లో కూడా డిస్కషన్ జరిగింది. ప్లాంట్ గురించి అసెంబ్లీలో డిస్కషన్ జరిగింది. సో యాదాద్రి ప్లాంట్లో 15,000 కోట్ల దోపిడీ జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్రజ్యోతి చూస్తూ ఉన్నాం మనం. భద్రాద్రి ప్లాంట్లో 2,500 కోట్లు మింగింది ఎవరు? దొరికినందునే కమిషన్ను రద్దు చేయాలంటున్నారు. సుప్రీంకోర్టు కమిషన్ను కొనసాగించామని చెప్పింది. కమిషన్లకు కక్కుర్తిపడే ఇండియా బుల్తో ఒప్పందం, బిహెచ్ఎల్ నుంచి బినామీలకు సబ్ కాంట్రాక్టులు, బీఆర్ఎస్ అబద్ధాలు ఆపకపోతే నిజాలు చెబుతా, శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం, తక్కువ సమయంలో చేసేందుకు బెయిల్కు బిహెచ్ఎల్కు ఇచ్చాం, నీకు ఇవ్వాలన్నది కాంగ్రెస్ ఆలోచన. ఎస్, అదానికి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ఆలోచన. జగదీష్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా సీఎం అబద్ధాలు. హరీష్ 30,000 మంది టీచర్లతో 2న సీఎం సమావేశం, అమెరికాలోని ఎన్ఆర్ఐలతో 4న రేవంత్ భేటీ. సో అండ్ అట్లనే ప్రముఖ సంస్థకు సెనారే పేరు, జయంతి సభలో సీఎం. ఎస్, సి నారాయణ రెడ్డి గారి పేరు ప్రముఖ సంస్థకు పెట్టబోతున్నారు. అండ్ అదే రకంగా ఇక్కడ ముఖ్యంగా మనం ఒక విషయం మాట్లాడాలండి. సో యాదాద్రి ప్లాంట్ ఓకే. సో యాదాద్రి ప్లాంటు, భద్రాద్రి ప్లాంటు రెండిట్లో కూడా అవకతవకలు జరిగిందన్నది వాస్తవం. ఇక్కడ పార్టీలకు అతీతంగా మాట్లాడాలి అంటే బీఆర్ఎస్ పార్టీ యాదాద్రి ఎస్, ఖచ్చితంగా మీరు తీసుకున్నటువంటి నేను ఒకటి చెప్పాలి ఇక్కడ, మీరు తీసుకున్నటువంటి యాదాద్రి పవర్ ప్లాంట్ కావచ్చు, లేకపోతే ఈ ఏదైతే భద్రాద్రి ప్లాంట్ ఏదైతే ఉందో, ఈ రెండు కూడా అద్భుతమైనటువంటి ప్లాంట్లు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రం కరెంట్ ఉత్పత్తిలో మరింత అభివృద్ధి చెంది ముందరికి వెళ్తుంది. అండ్ ఈ ప్లాంట్ను కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగానే ఇంకా ముందు యాదాద్రి ప్లాంట్ను కొనసాగించుంటే ఇప్పుడు మనకి కరెంటు కోతలు ఉండేవి కావు. సో ఇంత ఖర్చు పెట్టినాం కదా, ఇంకొద్దిగా ఖర్చు పెట్టుంటే ఈ యాదాద్రి ప్లాంట్ అనేది లేకపోతే మొత్తం కూడా పూర్తయిపోతుంది అని చెప్పి ఈ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక అవగాహన అనేది ఉండుంటే, సో ఈ రోజున ఇంకా అంటే మనం బయట నుంచి కరెంటు కొనుక్కోవడం తగ్గేది. సో పక్క రాష్ట్రాలు ముఖ్యంగా ఈ చండీగఢ్ నుంచి మనం కొనుక్కుంటా ఉన్నాం కరెంటు. సో ఇవన్నీ కూడా తగ్గేది. సో ఇంకా యాదాద్రి పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో, సో ఈ యాదాద్రి పవర్ ప్లాంట్, సో ముఖ్యంగా ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి ఇంకా కొన్ని నిధులు అవసరం ఉన్నాయి. సరే, ఫస్ట్ మనం పాజిటివ్ మాట్లాడుకున్నాం, నెగటివ్ కూడా మనం మాట్లాడదాం. అయితే ఈ యాదాద్రి ప్లాంట్ అనేది నిజంగా తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ
కరెంట్ ఏదైతే ఉందో, తెలంగాణలో ఉన్నటువంటి కరెంట్ ఏదైతే ఉందో ఆ ఉత్పత్తి కోసము సో ఎవరికి కూడా ఇబ్బందులు రాకుండా, బయట రాష్ట్రాల నుండి కరెంటు కొనుక్కోకుండా మనమే మిగతా రాష్ట్రాలకు కరెంటు అమ్మే విధంగా రూపకల్పన చేసుకుంటున్నటువంటిది యాదాద్రి ప్లాంటు. దీంట్లో దోపిడీ జరగలేదా శ్రావ్య అంటే ఎందుకు జరగలేదండి? దోపిడీ జరగని సంస్థ ఏదైనా ఉందా? ఏదీ లేదు. కమిషన్లు తీసుకోకుండా ఏ ప్రాజెక్టు కూడా ముందరికి పోదు. ఏ ప్రభుత్వంలోనైనా అది ఉంటుంది. గత ప్రభుత్వంలో మరి 15,000 కోట్ల మాట ఏంది, ముచ్చటైంది. యాదాద్రి ప్లాంట్లో ఈ 15,000 కోట్ల గురించి మరి ఎవరు మాట్లాడరా? ఈ 15,000 కోట్ల కమిషన్ తీసుకుంది ఎవరు? సో ఈ బీఆర్ఎస్ నేతల చుట్టాలకే కావాలని బినామీలకు కాంట్రాక్ట్లు అప్పచెప్పింది ఎవరు? అసలు బిహెచ్ఎల్కి వీళ్ళు ఇచ్చినటువంటి బిల్ ఎంత, అంటే ఎంత కొటేషన్ బిహెచ్ఎల్ ఇచ్చింది, అండ్ మిగతా వాటికి ప్లాంట్ మిగిలిన వాటికి కూడా ఎంతెంత ఖర్చు అయింది అనేది మనము చర్చించుకోవాల్సినటువంటి విషయము. అయితే ఇది మాటల రూపంలో చర్చలు జరిపితే ఇది వేస్ట్. దీని మీద ఒక ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ కూడా ఎట్లా చేయాలి? అల్లటప్ప ఎంక్వైరీ లేదు. ఏదో ఇట్లా కాళేశ్వరం కమిటీ చేసినట్టు మాటిమాటిగా విజిలెన్స్ వస్తుంది, ఒప్పుకుంటూ పోతుంది, విజిలెన్స్ మళ్ళీ ఒప్పుకుంటూ